నెల్లూరు సిటీలో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నారాయణకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేశానని నారాయణ తెలిపారు. పేదలకు టిట్కో ఇళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికి మినరల్ వాటర్, ఏసీ సిటీ బస్ స్టాండ్లు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. దోమల లేని నగరం చేయడానికి, దోమల లేని భగవత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరాపురం, జనార్దన్ రెడ్డి కాలనీ చేయడానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి వీటన్నిటిని ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాం ఈ రెండు డివిజన్లకి. ఎందుకంటే పెన్నారి వరకు యువతలు ఉన్నాయి కాబట్టి పెన్నారి వరకు అవతల 3 ప్లాంట్లు పెట్టాము. పెన్నారి వరకు యువతలున్న ఈ రెండు 53, 54, అంతేకాకుండా ఇక్కడ దాదాపు 15,000 ఇళ్ళు ప్లాన్ చేసాము. 15,000 ఇళ్ళు, 11,000 ఇళ్ళకి టెండర్లు ఇచ్చాం. 5,400 పూర్తి చేసాం. వాటన్నిటితో కలిపితే ఇక్కడ దాదాపు 40,000 పైగా జనాభా ఉంటారు. అందుకని దీని ఒక యూనిట్ తీసుకొని దీనికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ సపరేట్ కట్టాం. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఆపేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ కాల. దోమల్ని నగరం చేయడానికి 5 సంవత్సరాల క్రితం చేస్తే దాన్ని అంటే వదిలేశారు. రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాను చక్కగా. ఇలా అనేక కార్యక్రమాలు ఏరియా వాళ్ళకి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఇక్కడైతే కొన్ని ఆ భగత్ కాలనీ ఆడ చూస్తే రోడ్లు అద్దానంగా ఉండేవి. మన ఈ మధ్య అడిగి పోతే వాళ్ళు అన్నారు, సార్ ఒకప్పుడు నడిచిపోవడానికి వీల్లేకుండా ఉండేది, మోకాళ్ళు ఇసుకలో నడిచేవాళ్ళం, అక్కడ సైకిల్ కూడా తెచ్చుకోవడానికి కూడా వీలు కాలేదు, బైక్. కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎండ్ రోడ్, చక్కటి రోడ్లు, హై స్టాండర్డ్. మీరు 6 ఏళ్ళు 7 ఏళ్ళ క్రితం వేసిన రోడ్లు చెక్కు చెదరగా ఉన్నాయి, హై క్వాలిటీ దగ్గర చేయించారని ఈరోజు అంటుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది.